మరి మెయిన్ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. గతంలో కొనుగోలు చేసిన భూముల విలువ పెరుగుతుంది. ఒక భూమిని అమ్మి స్థిరాస్తిని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం సఫలీకృతం అవుతాయి. కొన్ని ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో ఈ వారం నెరవేరుతుంది. పర్సనల్ లోన్ కావచ్చు, బ్యాంక్ హౌసింగ్ లోన్ కావచ్చు, ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. సంతానానికి వివాహం ఎలా చేయాలా, డబ్బులు లేవు అనే ఎవరైతే ఉన్నారో వారికి సరైన సమయంలో డబ్బు చేతికి అందడం అనేది జరుగుతుంది. చక్కగా వివాహాన్ని ఘనంగా నిర్వహిస్తారు. వీరికి నరదృష్టి అధికంగా ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా వెనక్కి లాగేవారు చాలామంది ఉన్నారు. ఈర్ష్య ద్వేషాలతోటి ఎక్కువగా నిండిపోయి ఉన్నారు. మీరు ఎంత ప్రయత్నం చేసినా నలుగురిలోనూ చక్కగా ఉండాలనుకుంటారు. కానీ మిమ్మల్ని వెనక్కి లాగేవాళ్ళు, మిమ్మల్ని కించపరిచేవాళ్ళు, మిమ్మల్ని కిందకి దిగజార్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఏదైనా ఆ భగవంతుడి సంకల్పం, భగవంతుడి అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి వెనక్కి వెళ్ళే విధంగా గోచరిస్తుంది. వ్యాపారం నిమిత్తమై ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు. రావాల్సిన మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. వివాహ విషయంలో ఎటువంటి సంకోచం లేకుండా వచ్చిన సంబంధాన్ని చేసుకోవడం ఎంతో చెప్పదగిన సూచన. వివాహ శుభకార్యాల విషయంలో మీకంటూ ఒక క్లారిటీ అనేది ఏర్పడుతుంది. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోదలుచుకుంటారు. అలాగే బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. అయితే బంధుమిత్రులతో చిన్నపాటి విభేదాలు కూడా వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా మౌనమే సమాధానం చెప్తుంది. ప్రస్తుతం ఏలినాటి శని నడుస్తుంది. ఏలినాటి శనిలో సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడం, సాధ్యమైనంత వరకు విందులు వినోదాలకి దూరంగా ఉండడం, పని మీద ధ్యాస తప్ప ఇంకోటి ఏమీ లేకుండా ఉండడం చెప్పదగినది. జన్మరాశిలో శని సంచారం వల్ల వీరికి కొంతవరకు సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ ఏ పని అయినా సరే నిదానంగా సాగుతుంది. ఒకరోజు అవ్వాల్సిన పని ఒక నెలలో అవుతుంది. కాస్త బద్ధకం అని కూడా ఏర్పడుతుంది. మీరెంతో శ్రమించి పైకి రావాలని కోరుకుంటారు. కానీ ఆ భగవత్ అనుగ్రహం కూడా మనకు ఉండాలి. కష్టపడిన దానికి ఫలితం చాలా తక్కువగా ఉంటుంది వీరికి. ఒక్కొక్కసారి ఎందుకు ఈ జీవితం, ఉద్యోగం మానేద్దాం, వ్యాపారం మానేద్దాం, సన్యాసులో కలిసిపోవడం బెటర్ అనే ఆలోచన కూడా వస్తుంటుంది వీరికి. ఎందుకంటే 10 మందికి మనం ఉపకారం చేస్తాం కానీ అపకారం ఏ రోజు చేయలేదు. అటువంటి మన మీద ఎందుకు ఇంత ఈశ్వర ద్వేషాలు అనే భావన ఏర్పడుతుంది. ఎవరికి చెప్పుకోలేని బాధ ఉంటుంది. పోనీ ఎవరికైనా చెప్పుకుందాము అంటే నీకేంటి, నువ్వు బాగానే ఉన్నావు కదా, ఇలాగే కబూర్లు చెప్తావు అనే భావన వస్తుంది. కాబట్టి ఎవరికి ఏది చెప్పకుండా మీ పని మీరు చేసుకోండి. చక్కగా వ్యాపారం అభివృద్ధి బాగుంటుంది. ప్రమోషన్స్ వస్తాయి. ఉద్యోగం మార్పు ఉంటుంది. విదేశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి అయితే చక్కగా ఉందని చెప్పచ్చు. వైద్య వృత్తిలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, బిజినెస్ వ్యాపారస్తులకు, సినిమా ఫీల్డ్ రంగంలో ఉన్నవారికి, చిరు వ్యాపారస్తులకు, హోటల్ వ్యాపారస్తులకు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ రంగం వారికి,